హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 306. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్‌షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. వేద పెదాలని గాఢంగా అందుకొని ఆమెను గట్టిగా హత్తుకున్నాడు రుద్ర. చాలా రోజుల తర్వాత వాళ్ళ బావ పట్టులో, కౌగిలిలో తేడా తెలుస్తూ ఉంటే అతడికి సహకరిస్తుంది. కానీ ఏమీ అనదు వేద కూడా. ఆమె పెదాలు నలిగిపోయేలా కిస్ చేశాక కూడా అతడికి తనివి తీరలేదు. 10 నిమిషాల పాటు ఆ ముద్దుని కొనసాగించి, ఆ తర్వాత రుద్ర కంట్రోల్ తప్పుతున్న సమయంలో బావా అని కాస్త గట్టిగానే పిలిచింది వేద అతడి చేతలను అడ్డుకుంటూ. అప్పుడు మెల్లిగా కళ్ళు తెరిచి రుద్ర వేదని చూస్తూ ఉంటే, ఇప్పటికే చాలా చేశావు. నా ఒళ్ళు హూనమయ్యేలాగా ఇంకా ముందుకు వెళ్తే నేను తట్టుకోలేను ఇప్పుడే అని వేద కాస్త నెమ్మదిగా చెప్పడంతో, అప్పుడు రియాలిటీలోకి వచ్చిన మన బాబు సైలెంట్‌గా ఆమె మీద నుండి పక్కకి తప్పుకొని, ఆమెను అతడి మీదకి తీసుకొచ్చుకొని, అతడి ఆయాసాన్ని తీర్చుకుంటూ, అతడి ఫీలింగ్స్ అన్నిటిని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు మరదలి కౌగిలిలోనే. అరగంట పాటు ఇద్దరూ అలాగే ఉన్నాక మెల్లిగా వేదానే తల పైకి లేపి బావా అని అతడి బుగ్గగిల్లడంతో ఏంటే అని రుద్ర కళ్ళు తెరిచాడు. ఫ్రెష్ అవుతాను, చిన్నోడొస్తాడు, మళ్ళీ చికాకు పడతాడు. వాడు ఫ్రెష్ అవ్వకుండా ఉన్నా పర్లేదు కానీ నేను ఫ్రెష్ అవ్వకపోతే నీ కొడుకుకి మరీ చిరాకు అని చెప్పింది వేద. ముందు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను ఆగవే అని మనోడు వెళ్ళి చల్లటి నీళ్ళతో లాలపోసుకొని రాగానే వేద కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాక ఆమె కోసం తీసుకున్న మల్లెపూలు గుర్తొచ్చి ఆమె అద్దం ముందు నిలబడి రెడీ అవుతూ ఉంటే ఆమె జడలో 2 మూరల మల్లెలు కూడా పెట్టేశాడు రుద్రబాబు. ఎలాగూ అవి బెడ్ మీద పనికిరావు అని మరదలి జడలో పెట్టాడు. ఆమె జడలో మల్లెపూలు పెట్టి ఆమె నడుమును చుట్టుకొని ఆమె భుజం మీద అతడి గడ్డం ఆనించి ఆమె రెడీ అవుతూ ఉంటే అద్దంలో చూస్తూ ఉన్నాడు రుద్ర. వేద పూర్తిగా రెడీ అయ్యి కుంకుమ అతడు ముందు పెట్టడంతో ఆమె పాపిట్లో కుంకుమ పెట్టి మరదల్ని ప్రేమగా చూస్తూ ఉంటే అప్పుడే డోర్ నాక్ చేశారు వాళ్ళ అమ్మ అత్తమ్మ కలిసి. బాబుని తీసుకొచ్చారు అని అర్థమయ్యి వదులు బావా చిన్నోడొచ్చినట్టున్నాడు అని అంది వేద. ఇక కొడుకొచ్చాడని చెప్పి వేదని వదిలి ఆమె బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి వెళ్ళవే అన్నట్టుగా రుద్ర చూడడంతో రుద్ర పనులకి వేద నవ్వుకుంటూ డోర్ ఓపెన్ చేసింది. అప్పటికి చిన్నగా ఏడుస్తూ ఉన్న ధీరా బాబుని అత్త చేతిలో నుండి ఎత్తుకొని ఏడుస్తున్నాడా అత్తయ్య? పాలు పడతాను. తర్వాత వీడికి స్నానం చేయించండి. మళ్ళీ రాత్రి నిద్రపోడు ఫ్రెష్ అవ్వకపోతే అని వేద కొడుకుని ఎత్తుకొని బెడ్ దగ్గరికి వెళ్తూ ఉంటే అటు నుండి అటే వెళ్ళే వాళ్ళు కాస్త వేద జడలో ఉన్న మల్లెపూలను చూసి సుధా మీనాక్షి గారు మెల్లిగా రూమ్‌లోకి రావడంతో అత్తని, అమ్మని చూసి రుద్రబాబు మెల్లిగా మొబైల్ పట్టుకొని బాల్కనీలోకి వెళ్ళాడు. ఇక రుద్ర వెళ్ళడం చూసిన ఇద్దరు వేదకి అటుపక్క, ఇటుపక్క కూర్చొని జడలో ఆ మల్లెపూలేంటి ఇప్పుడు అని అడిగారు వేదని. బావ తీసుకొచ్చాడత్తా అందుకే పెట్టుకున్నాను. పెట్టుకోకూడదా ఇప్పుడు? అని వేద అయోమయంగా అడుగుతూ ఉంటే, అసలు మల్లెపూలు ఇప్పుడు తీసుకురావాల్సిన అవసరం ఏంటే? నువ్వు డెలివరీ అయ్యి ఇంకా 3 నెలలు కూడా కాలేదు. అప్పుడే వీటవసరమేముంది? కొంపదీసి ఇద్దరు అని వాళ్ళిద్దరూ అనుమానంగా అడుగుతూ ఉంటే, ఛీ! ఛీ! మీరనుకునేలాగా కాదు. డాక్టర్ గారు ఏం చెప్పారో నాకు గుర్తులేదా? బావకి కనిపిస్తే జస్ట్ ఏదో పెట్టుకోవడానికి తీసుకొచ్చాడు అంతే. దానికే మీరెక్కడి వరకో వెళ్ళిపోకండి. మీ కొడుకుకి ఇప్పుడు అంత తొందరగా ఉన్నా దానికి సహకరించే పరిస్థితుల్లో నేను లేనులే అత్తా. నువ్వు భయపడకు. నేను జాగ్రత్తగానే ఉంటున్నానులే అని చెప్పింది వేద. కనీసం బాబుకి ఐదో నెల వెళ్ళే వరకు ఆగండ్రా. ఎందుకంటే నీ ఆరోగ్యం కుదుటపడడానికి ఆ మాత్రం సమయం పడుతుంది ఎలాగో. కాబట్టి ఇద్దరూ జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళ అమ్మ, అత్త బోలెడు జాగ్రత్తలు చెప్తూ ఉంటే అన్నిటికీ ఊకొడుతూ కూర్చుంది వేద. పాపం వాళ్ళ బావ బాధని ఇప్పటి వరకు చూసింది కదా! ఇంకా అన్ని రోజులు అంటే మా బావ ఏమైపోతాడో ఏంటో అని మనసులో అనుకుంటూ.
వేద జడలో ఉన్న మల్లెపూలను చూసి అటువైపు అమ్మ, ఇటువైపు అత్తమ్మ దూరంగా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని బోలెడు జాగ్రత్తలు చెప్తూ ఉంటే, ఓవైపు కొడుకుకి పాలు పడుతూనే వాళ్ళు చెప్తున్న వాటికి కొడుతూ ఆ! ఓకే. అలాగే అని అంటూ, పాపం మా బావ అన్ని రోజులంటే ఏమైపోతాడో ఏంటో అని రుద్ర మీద పాపం జాలి పడుతుంది మరదలు పాప. గంట సేపు వాళ్ళు క్లాస్ తీసుకొని వెళ్ళిపోయాక, వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారో అర్థమైన రుద్ర బాబు సైలెంట్‌గా బాల్కనీలో కూర్చొని మొబైల్‌లో గేమ్స్ ఆడుతూ ఉన్నాడు. వాళ్ళు వెళ్ళిపోగానే నెక్స్ట్ రుద్రబాబు డోర్ లాక్ చేసి వచ్చి, మరదలు పక్కనే కూర్చొని కొడుకుని మార్నింగ్ నుండి చూడకపోవడంతో పాలు తాగుతున్న వాడిని ఎత్తుకుంటుంటే, అబ్బబ్బా! వాడు ఎక్కడికైనా పరిగెత్తుతాడా ఏంటి బావ? ముందు పాలు తాగనివ్వు అని అన్నా కూడా ఇప్పటి వరకు తాగాడు కదా! చాలులేవే అని కొడుకుని ఎత్తుకొని ఏం చేస్తున్నావురా నాన్న? అని అడిగాడు. వాళ్ళ డ్యాడీ ఏమడుగుతూ ఉన్నా కూడా మొహం అంతా బిగపట్టుకొని కనుబొమ్మలు దగ్గరికి చేసి 2 పిడికిట్లు బిగించి 2 చేతులు దగ్గర పెట్టుకొని వాళ్ళ డ్యాడీనే కళ్ళు మిటకరించి చూస్తూ ఉంటే, "ఏంట్రా ఆ ఎక్స్‌ప్రెషన్‌కి అర్థం?" అని అడిగాడు రుద్ర. "మార్నింగ్ నుండి నువ్వు మా దగ్గర లేవు కదా బావ! అందుకే అలిగాడు నీ కొడుకు" అని చెప్తుంది వేద వాళ్ళ బావ భుజం మీద తల వాల్చి. "అయితే నీ కొడుకుని త్వరగా పెద్దయ్యి ఆఫీస్ బాధ్యత మొత్తం వాడిని తీసుకోమని చెప్పవే. అప్పుడు ఏకంగా నా టైం మొత్తం నీకే ఇచ్చేస్తాను. బావ నువ్వు నాతో ఉండట్లేదు. బావ నువ్వు అటు వెళ్తున్నావు, ఎటు వెళ్తున్నావు, నన్ను తీసుకెళ్ళట్లేదు అని నీ దగ్గర కంప్లెయింట్స్ అయినా తగ్గుతాయి నాకు. నా బాధ్యత మొత్తం వీడు తీసుకుంటే" అని అన్నాడు రుద్ర. "అమ్మో! అలా ఎలా కుదురుతుంది? నా కొడుక్కి అన్ని బాధ్యతలు ఇచ్చేస్తావా? అయినా నీ ప్లేస్‌లోకి ఎవరొచ్చినా నీలాగా ఎవ్వరూ వర్క్ చేయలేరులే. ఇప్పటి వరకు నీ ప్లేస్‌ని మావయ్య, బావ చరణ్ బావ, శౌర్య బావనే తీసుకోలేదు. అలాంటిది నీ పని వాడెలా చేస్తాడు? నువ్వు చేస్తేనే కదా వీళ్ళైనా కాస్త ఎంజాయ్ చేసేది. నీలాగా వీళ్ళు కూడా ఎంజాయ్ చేయకుండా ఉండమంటావా? అని వేద ఉక్రోషంగా చెప్తూ ఉంటే, నిన్ను నేనెక్కడికి తిప్పకుండా ఉన్నాను చెప్పవే అసలు? అని అడిగాడు రుద్ర. ఏదో నేను నా ఒంటి మీద ఓణి వేయగానే వచ్చి నువ్వు నా దానివని చెప్పడం కాదు. ఓ ఏజ్ వచ్చాక కనీసం నన్నెక్కడికైనా తిప్పావా? ఆ రోజు మా ఇంటికొచ్చి మరీ నన్ను తీసుకెళ్ళలేదు అంటే పిచ్చి కొట్టుడు కొట్టావు. నువ్వు కొట్టడం వల్ల నాకు జ్వరం కూడా వచ్చింది. అదింకా నేను మర్చిపోయాను అనుకున్నావా? నాకన్నీ గుర్తున్నాయిలే. కనీసం ఇంటర్‌కొచ్చాక అయినా నన్నెక్కడికైనా బయట తిప్పావా? లవర్స్‌లాగా ఉన్నావా మనం? లేదు. అబ్బాయి ఇక్కడికి వస్తే రాక్షసుడిలాగా మీద పడి నువ్వు నాదానివి అని బేస్ వాయిస్‌లో చెప్పడమే తప్పితే ఎప్పుడైనా సున్నితంగా మాట్లాడావా అసలు? అసలు పెళ్ళవ్వక ముందు లేదు. ఏమైనా అంటే అరుపులు, బెదిరింపులు తప్ప. "ఏం వచ్చు బావ నీకసలు" అని మేడంగారు ఇప్పుడు అడుగుతున్నారు. అప్పుడవన్నీ చేయలేదని ఇప్పుడు ఫీలవుతున్నట్టున్నావు బాగా. పోనీ ఇప్పుడు చేద్దామా? ఇప్పుడు తీసుకెళ్ళనా సినిమాలు, పార్కులు అంటూ అని అడిగాడు రుద్ర. ఎప్పుడు చేయాల్సినవి అప్పుడు చేస్తేనే బావుంటుంది. ఇప్పుడు చేస్తే చాలా చండాలంగా ఉంటుంది. ఏం అవసరం లేదులే నువ్వు నన్ను తీసుకెళ్ళడం. ఇప్పుడు తీసుకెళ్తా అన్నా కూడా నేను రావాలి కదా! నేను లేకుండా నా కొడుకెలా ఉంటాడు? అని అంటుంది వేద. అయితే వీడు వేరే ఎవరి దగ్గరైనా ఉంటే పర్లేదు అంటావు. అంతేనా? అన్నాడు రుద్ర. అమ్మో! ఇంత చిన్నోడిని వదిలేసి నేనెక్కడికొస్తాను? ఎక్కడికి రాను అని కొడుకు బుగ్గ మీద చేయి వేసి వేద చెప్తూ ఉంటే, వీడు కాస్త పెద్దగా అవ్వని. తీసుకొని వెళ్దాం ఎక్కడికైనా. పెళ్ళైనప్పటి నుండి కూడా నిన్నెక్కడికి తీసుకెళ్ళలేదు కదా! వీడేదైనా ఫుడ్ తినే సమయానికి తీసుకెళ్తానులే నిన్ను, నీ కొడుకుని అని వేదకి బంపర్ ఆఫర్ ఇచ్చేశాడు రుద్ర. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.